నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని మరొక ముఖ్యమైన భాగమైన జాతీయాల గురించి తెలుసుకుందాం. ఈ జాతీయాలు అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా నేర్చుకోండి పిల్లలు. జాతీయాలు అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. అంటే ఒక భాషలోని కొన్ని పదాలు, ఒకటి కంటే ఎక్కువ పదాలు, వాటిని విడివిడిగా చెప్తే ఒక అర్థం వస్తుంది. అలా కాకుండా రెండు పదాలను కలిపి కనుక చెప్పినట్లయితే వాటి అసలు అర్థం కాకుండా వేరొక విశేషమైన అర్థం, అంటే ఒక కొత్త అర్థం వస్తుంది. అలా వస్తే వాటిని జాతీయాలు అంటారు. జాతీయాన్ని పలుకుబడి, నానుడి అని కూడా పిలుస్తారు. వీటిని జాతీయాలకి మరొక పేరేంటి అని కూడా మనకు ప్రశ్నలు అడగవచ్చు ఎగ్జామ్లో. దానికి పలుకుబడి, నానుడి అని ఏది రాసినా కూడా మార్కు వస్తుంది. జాతీయాలను ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. అంటే ఈ జాతీయాలను ఉపయోగించడం వల్ల భాషకి, తెలుగులో మనం ఏదైతే వాక్యం రాస్తున్నామో దానికి అందం వస్తుందన్నమాట. జాతీయాలు మన అనుభవాల నుండి వచ్చాయి. అంటే మన వాడుక భాషలో నిత్య జీవితంలో చదువు రాని వాళ్ళు కూడా వీటిని వాడుతుంటారు. అవేవి ఏ పుస్తకాల్లోనో గ్రంథాల్లోనో రాసినటువంటివి కావు. వాళ్ళ అనుభవాల నుంచి పుట్టుకొచ్చినవే ఈ జాతీయాలు. జాతీయాలు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్లలో నానుతుంటాయి. అంటే అవి రాసినవి కాదని చెప్పుకున్నాం కదా, అలా సహజంగానే పుట్టి ప్రజల వాడుక భాషల్లో వాళ్ళ నోళ్ళలో నాటుతుంటాయి. అంటే ఎప్పుడు సాధారణంగా చెప్తూనే ఉంటారు వాళ్ళు రోజువారీ భాషలో. ఇప్పుడు జాతీయాలకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది అడుగులకు మడుగులొత్తు. దీనిని ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనే సందర్భంలో వాడుతుంటారు ఈ జాతీయాన్ని. వివరణ చూసినట్లయితే, బాగా డబ్బున్న వారికి ప్రభుత్వం కూడా అడుగులకు మడుగులొత్తుతుంది. రెండవది ఏట్లో పిసికిన చింతపండు. దీన్ని ఏ ఉపయోగం లేనిది అనే సందర్భంలో చెప్పబడుతుంది. వివరణ: ప్రజలకు ఉపయోగపడని పథకాలు ఏట్లో పిసికిన చింతపండు వంటివి. మూడవది కంకణం కట్టుకొను. కంకణం కట్టుకొను అంటే దీక్ష పూను అనే సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతారు. వివరణ: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలు ఎప్పుడూ కంకణం కట్టుకొని ఉంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.